మాకు భారతదేశం వద్దు, చైనా నాయకత్వ మద్దతు వద్దు. కాస్త టైం ఇస్తే మా అంతటి మేమే ఎదుగుతాం. ఎవరి సపోర్టు మాకు అవసరం లేదని శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర్ కుమార దిశానాయకే చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అనుర్ కుమార దిశానాయకే పొరుగు దేశాలతో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనాల మధ్య తాము నలిగిపోదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. అసలు ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురి కావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విదేశాంగ విధానంపై తన వైఖరిని తెలియజేశారు. మనకు అత్యంత కీలకమైన ద్వీపదేశం శ్రీలంకలో ఎన్నికలు ముగియడంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరుమన పార్టీ నేత అనుర్ కుమార దిశానాయకే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంతి జయసూర్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దిశానాయకేకు భారత్ శుభాకాంక్షలు తెలిపింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లకే పరిమితమైన ఈయన ఈసారి ఏకంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అనుర్ కుమార్ దిశానాయకే 1968 నవంబర్ 24న అనురాధాపురం జిల్లాలోని తంబుతెగామ ప్రాంతంలో జన్మించారు. శ్రీలంక రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన అనుర్ కుమార్ దిశానాయకే డిగ్రీ చదువుతున్నప్పుడు సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1987లో మార్క్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరుమన్ జేవీపీ పార్టీలో చేరారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. శ్రీలంకలో 2022లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకున్నారు. మార్పు, అవినీతి రహిత సమాజ నిర్మాణం వంటి నినాదాలతో జనాదరణ పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి వైఫల్యాల గురించి వివరించడంతో పాటు దేశంలో జవాబుదారీతనం, వ్యవస్థాగత మార్పులు రావాలని గట్టిగా చెప్పారు. దిశానాయకే అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్న ఆయన పిలుపుకు శ్రీలంక ప్రజలు అనూహ్యంగా స్పందించారు. 24 ఏండ్ల తర్వాత శ్రీలంకలో కమ్యూనిస్టులకు ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం ఆయన ఎన్పీపీ కూటమి తరపున పోటీ చేసినప్పటికీ ఆయన సారథ్యం వహిస్తున్న జేవీపీకి హింసాత్మక చరిత్ర ఉంది. 1971లో బండారు నాయకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేవీపీ చేసిన తిరుగుబాటులో వేలాది మంది చనిపోయారు. 1987-89 మధ్య జరిగిన భారత్ శ్రీలంక శాంతి ఒప్పందాన్ని జేవీపీ వ్యతిరేకించింది. అప్పుడు జరిగిన అల్లర్లలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తమ జేవీపీ పార్టీ హింసాత్మక చరిత్రకు సంబంధించి తన ఎన్నికల ప్రచారంలో క్షమాపణ చెప్పారు దిశానాయకే. గత ఏడాది అంతర్గత సంక్షోభంతో అట్టుడికిన శ్రీలంకలో ప్రజలు మార్పు కోరుకున్నారు. 1980 తర్వాత మరోసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన నినాదంతో ఎన్నికల్లో పోటీ పడిన అనుర్ కుమార్ ఓటర్లను ఆకర్షించారు. విక్రమ్ సింఘే పాలనలో గాడి తప్పిన ఆరోగ్యం, విద్య, రవాణా రంగాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవన్నీ అనుర్ కుమార్ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాయని చెప్పవచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజే శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిరియావో బండారు నాయకే తరువాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం. నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పీపీకి చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు దిశానాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెకు న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు. ఆమెతో పాటు మరో 2 నేతలను కేబినెట్ మంత్రులుగా నియమించారు. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలుగా హరిణి మంచి గుర్తింపు పొందారు. శ్రీలంక నూతన ప్రధానమంత్రి హరిణి అమరసూర్యకు భారతదేశంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె 1991 నుంచి 1994 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో సోషియాలజీ బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారు. అమరసూర్య యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుండి సోషల్ ఆంథ్రోపాలజీ డాక్టరేట్ పట్టా కూడా పొందారు. ఆమె అప్లైడ్ ఆంథ్రోపాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ లో మాస్టర్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలపైనే ఉంది. చైనా, భారత్ దేశాలతో భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలపై దిశానాయకే వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? గత పాలకుల వలె చైనా వైపు మొగ్గు చూపుతాడా? భారతదేశంతో బలమైన సంబంధాన్ని పెంపొందించుకుంటారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ కోణంలో చూస్తే భారత్, చైనా రెండూ శ్రీలంకకు కీలకం. ఈ 2 దేశాలు శ్రీలంకకు భారీ మొత్తంలో రుణాలిచ్చాయి. వామపక్ష భావజాల పార్టీ కావడంతో సహజంగానే
జేవీపీ చైనాకు సన్నిహితంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ప్రావిన్స్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ ఇప్పటికే వ్యతిరేకిస్తుంది. సెప్టెంబర్ 16న జరిగిన రాజకీయ చర్చల్లో అనుర మాట్లాడుతూ అదానీ గ్రూప్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ను రద్దు చేస్తామన్నారు. శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్ట్ కి తాము వ్యతిరేకమని అనుర చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలోని ఏ వ్యవస్థతోనూ విరోధం ఉండదని కూడా ఆ పార్టీ చెప్తూ వస్తుంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడు దిశానాయకే మార్క్సిస్ట్ భావజాలం కలిగిన నేత కావటంతో గత పాలకుల వలె ఆయన ప్రాధాన్యం కూడా చైనా వైపే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే దిశానాయకే పార్టీ నేషనల్ పీపుల్స్ పవర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. చైనాకు అనుకూలంగా శ్రీలంక ఉంటుందన్న భారతదేశ ఆందోళనను తగ్గించే వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు చేశారు. శ్రీలంక నూతన ప్రభుత్వం మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉండదని, మా దేశంలోని భౌగోళిక రాజకీయ పరిస్థితుల గురించి మాకు పూర్తిగా తెలుసని ఆ పార్టీ ప్రతినిధి బిమల్ రత్నాయకే అన్నారు. తద్వారా తాము కేవలం చైనా దేశంతోనే కాక భారతదేశంతోనూ సత్సంబంధాలు కలిగి ఉంటామని స్పష్టం చేశారు. నిజానికి శ్రీలంకకు ఏ సాయం కావాలన్నా అరగంటలో లభించే అవకాశం కేవలం భారతదేశం నుంచి మాత్రమే ఉంటుంది. ఇప్పటికే చైనా అప్పుల వలలో శ్రీలంక చిక్కుకుపోయి ఉంది. దేశం సంక్షోభం నేపథ్యంలో కొలంబో పోర్ట్ సిటీ, హంబన్ తోట పోర్ట్ వంటి వివాదాస్పద ప్రాజెక్టుల ద్వారా భారీ మొత్తంలో రుణాలు పొందేందుకు రాజపక్సే కాలంలో శ్రీలంక చైనా వైపు మొగ్గు చూపింది. ఆ నిర్ణయం దేశం రుణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. గత కొన్నేళ్లుగా శ్రీలంకపై చైనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా హంబన్ తోట పోర్ట్ను చైనా సంస్థకు లీజుకు ఇచ్చింది. 99 సంవత్సరాల పాటు ఈ పోర్టు చైనా నియంత్రణలో ఉండేలా లీజు ఒప్పందాలు జరిగాయి. ఈ చర్య ఓడరేవును సైనిక అవసరాలకు ఉపయోగించవచ్చనే భయం ఉంది. అయితే శ్రీలంక అధికారులు గతంలో ఈ వాదనలు ఖండిస్తూ వచ్చారు. గతంలో అనుర దిశానాయకే తాను మంత్రిగా ఉన్న సమయంలో భారత్లోనూ పర్యటించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ శ్రీలంక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ వైఖరి చాలా కీలకమని అనుర కుమార్ దిశానాయకే వ్యాఖ్యానించారు. ప్రపంచ శక్తుల ఆధిపత్య పోరుకు శ్రీలంక దూరమని వెల్లడించారు. అదే సమయంలో ఉభయ పక్షాలకు ప్రయోజనకరంగా ఉండేలా దౌత్య భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపై తాము దృష్టి పెడతామని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో భారత్ విషయంలో ఈయన వైఖరి ఎలా ఉంటుందో అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు. శ్రీలంక అధ్యక్షుడు అనుర దిశానాయకే కష్టపడే వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీలంక రానున్న రోజుల్లో ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.